హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థుల కోసం ఈరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎంటీఎస్ అలాగే ఎల్డీసీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో 10వ తరగతి వారికి, ఐటీఐ చదివినటువంటి అభ్యర్థులకి, అలాగే ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక మినిమం శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ మంత్ నుంచి కూడా అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 దాకా మనకి శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. సో ఇలాంటి అవకాశం అయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ రాకపోవచ్చు. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ వీడియోని అయితే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. ఫ్రెండ్స్, బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో సైన్స్ నుంచి మనకి యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది మనకి లక్నోలో ఉంది. కాబట్టి ఉద్యోగం వచ్చినట్లయితే కనుక క్యాండిడేట్స్ ఖచ్చితంగా లక్నో వెళ్ళి చేయాల్సి ఉంటుంది. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ మాకు ఉద్యోగం వచ్చినా పర్లేదు, బట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే చాలు అనుకున్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి పోస్టులు. మొదటగా లోవర్ డివిజన్ క్లర్క్ గురించి చూద్దాం. ఇక్కడ మొత్తంగా 7 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అందులో 3 వచ్చేసరికి అన్రిజర్వ్ వారికి, 1 ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి, అలాగే ఓబీసీ వారికి వచ్చేసరికి 2 పోస్టులు, ఎస్సీ వారికి 1 పోస్ట్ అయితే కేటాయించబడింది. ఇక స్కేల్ ఆఫ్ పే కనుక చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్లో లెవెల్ 2 శాలరీ అయితే రావడం జరుగుతుందండి. అంటే 19,900 నుంచి 63,200 దాకా కూడా మనకి శాలరీ రావడం జరుగుతుంది. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఒక మాటలో చెప్పాలంటే 30,000 దాకా కూడా మీకు నెలకి శాలరీ రావడం జరుగుతుంది. ఇక వయసు కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే యొక్క ఎల్డీసీ పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక విద్యార్థి విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులు 12th లేదా 10+2 లేదా ఇంటర్ చదివినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఈ ఎల్డీసీ పోస్టులకి. అయితే మీకు కంప్యూటర్ పరిజ్ఞానం అయితే కనుక ఖచ్చితంగా తప్పనిసరి అండి. అది కూడా 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో కానీ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో కానీ టైపింగ్ చేసేటువంటి సామర్థ్యం అయితే ఉండాలి ఈ యొక్క ఎల్డీసీ పోస్ట్ అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్కి. ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 1 అనేటువంటి పోస్ట్ అయితే మొత్తంగా 8 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో అన్రిజర్వ్ వారికి 4, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 2, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 2 అయితే కేటాయించబడ్డాయి. దీనికైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్లో లెవెల్ 1 శాలరీ అయితే వస్తుందండి. అంటే 18,000 నుంచి కూడా 56,900 దాకా మనకి శాలరీ అయితే పే చేస్తారు. సో మనకి నెలకు వచ్చేసరికి అన్ని అలవెన్సెస్ కలుపుకొని దాదాపుగా 26,000 నుంచి 28,000 మధ్యలో శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి కూడా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక విద్యార్థి విషయానికి వచ్చినట్లయితే మీరు 10వ తరగతి పాస్ అయినా లేదా ఐటీఐ పాస్ అయినా లేకపోతే ఇంక ఇతర ఏదైనా ఈక్వాలెంట్ కోర్సులు పాస్ అయినా సరే ఈ యొక్క ఎంటీఎస్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్ చివరి తేదీ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఏజ్ వచ్చేసరికి అక్టోబర్ 23, 2020 నాటికి మనం చెప్పుకున్నటువంటి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నోటిఫికేషన్కి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎస్సీ ఎస్టీ వారు ఉంటే కనుక 5 సంవత్సరాల దాకా, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే కనుక 3 సంవత్సరాల దాకా వయసు రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 28 సంవత్సరాల దాకా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్నారో మీరు 250 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుందండి. ఈ యొక్క డీడీ అనేది మీరు ఏదైనా నేషనల్ బ్యాంకులో డీడీ అయితే తీసుకోవచ్చు. అయితే డీడీ తీయవలసినటువంటి పేరు వచ్చేసరికి టు ద డైరెక్టర్ బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో సైన్స్ లక్నో అనేటువంటి పేరుతో మాత్రం డీడీ తీయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఉమెన్ క్యాండిడేట్స్ కనుక ఎవరైనా అప్లై చేసేటుంటే కనుక ₹1 కూడా అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సిన పని లేదు. సో మిగిలిన క్యాండిడేట్స్ మాత్రం ఈ యొక్క డీడీ అయితే తీయాల్సి ఉంటుందండి. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి పూర్తిగా ఆఫ్లైన్ విధానంలో మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళ యొక్క అఫీషియల్ సైట్లో ఒక అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టడం జరిగిందండి. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ సింగిల్ పేజ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసుకొని దీనికి పింక్ చేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుందండి. సో ఫీజు కట్టవలసిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీ యొక్క డీడీని కూడా వాళ్ళకైతే ఆ అప్లికేషన్తో పాటు జత చేసి పంపించాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ అందరూ కూడా మీ యొక్క అప్లికేషన్స్ అన్ని పంపించవలసినటువంటి అడ్రస్ వచ్చేసరికి టు ద రిజిస్టర్ బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో సైన్స్ 53 యూనివర్సిటీ రోడ్ లక్నో
226007 యూపీ ఇండియా అనేటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుందండి. అభ్యర్థులు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మీ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక చివరి తేదీ కనుక గమనించినట్లయితే అక్టోబర్ 23, 2020 సాయంత్రం 5 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క అప్లికేషన్స్ అయితే రీచ్ అవ్వాలండి. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చండి. సో ఇంటర్ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క 2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే మీరు ఖచ్చితంగా సపరేట్గా ఒక్కొక్క అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. అలాగే మీరు జనరల్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీ యొక్క అప్లికేషన్ ఫీజు కూడా విడిగా అప్లికేషన్తో పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలను పాటించి మీ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో ఇదండి మనకి బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో సైన్స్ నుంచి వచ్చినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. అయితే ఇక అభ్యర్థులకి యొక్క నోటిఫికేషన్ పట్ల ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవడానికి వాళ్ళకి నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో వర్కింగ్ డేస్ మండే టు ఫ్రైడే ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:45 లోపు అభ్యర్థులు ఈ యొక్క నెంబర్లకు కాల్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ పట్ల మీకు ఉన్నటువంటి డౌట్లని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమే చేతే.